హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఇక ఈరోజు అయితే సోరకాయ కర్రీ అండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా తొందరగా అయ్యే కర్రీస్లో ఇది కూడా ఒకటండి. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడరు. కానీ ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చాలా ఇష్టంగా తింటారు. ఇక దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే సోరకాయలు అలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న సోరకాయ వక్కల్ని వాటర్ పోసి మంచిగా కడుక్కుందాం. చూస్తున్నారు కదా, అలా కొన్ని వాటర్ పోసేసి సోరకాయ వక్కల్ని అయితే మంచిగా కడిగేసుకోండి. ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇందులోనే జీలకర్ర వేస్తున్నాను, అలాగే ఆవాలు వేసేసి మంచిగా ఇవి గోలేదాకా ఆగండి. ఇలా ఆవాలును జీలకర్ర గోలిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకోండి. కొంచెం సాల్ట్ అనేది ఫస్టే వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చితోనే. పచ్చిమిర్చి అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకుందాం. పచ్చిమిర్చితోనే సాల్ట్ వేస్తే ఏంటంటే మనకు పచ్చిమిర్చి అనేది చేదు రాకుండా ఉంటుంది, కాబట్టి నేను సాల్ట్ అనేది ముందే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. నేనైతే ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, అదే కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఒక 5 minutes వెయిట్ చేయండి. ఇందులోనే కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఇందులో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఎల్లిపాయలు దంచి వేసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడద్దండి సొరకాయలో కానీ టమాటాలో కర్రీలో. ఓన్లీ వెల్లుల్లి రెబ్బలే ఒక 5-6 అయినా సరే దంచి వేసుకోండి, అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి. చూస్తున్నారుగా, నేనైతే అలా ఎల్లిగడ్డ తీసుకొని మంచిగా దంచుకున్నాను, దాన్నే వేసుకుంటున్నాను. ఎల్లిపాయ అనేది కొంచెం స్మెల్ వచ్చే వరకు వేయించండి. ఎల్లిపాయ వేగేటప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చేదాకా వేయించుకోండి. చూసారు కదా, ఎల్లిపాయ మంచిగా గొలిన తర్వాత ఒక స్మెల్ అనేది వస్తుంది. ఇక ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, పసుపు వేసినాం కదా, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న సొరకాయ వక్కల్ని ఇందులో వేసేసుకుందాం. వాటర్ రాకుండా వేసుకోండి, సొరకాయ వక్కలతో పాటు వాటర్ అనేది రాకుండా వేసుకోండి. సొరకాయ కర్రీ చేసేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేయమండి, ఎందుకంటే సొరకాయల వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటవి, కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇక దీనిలో అయితే వాటర్ అనేది యాడ్ చేయకుండా ఒట్టిగానే ఉడికిపోతుందండి. ఒక 10 minutesలో మనకు సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లేత సొరకాయ తీసుకుంటే అయితే 10 minutesలో అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా సొరకాయ వక్క వేసుకున్నాక కూడా కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఒక్కసారి మంచిగా కలుపుకోండి, అడుగు నుంచి కలుపుకోండి, ఎందుకంటే అడుగు ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ ఉంటే అవి మాడిపోతాయి, కాబట్టి అడుగు నుంచి కలుపుకొని దానిపైన మూత అయితే పెట్టేస్తున్నా. మూత పెట్టేసిన తర్వాత దీనిపైన వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఏ కర్రీ పైన వాటర్ అనేది దాంట్లో యాడ్ చేయకుండా ఇలా పైన యాడ్ చేసుకుంటాను. చూసారు కదా, ఎసరు అనేది ఎలా ఊరిందో. మనం వాటర్ అనేది దాంట్లో యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదండి. చూడండి, వక్క కూడా కొంచెం నెమ్మదిగా ఉడకడానికి స్టార్ట్ అయిపోయింది, మనకు చూస్తేనే తెలుస్తుంది. ఇంకొకసారి మూత పెట్టేసి ఒక 10 minutes తర్వాత చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, వక్క అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. మనకు చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ అనేది. ఇంకాసేపు ఉడకనిద్దాం. ఎసరు అనేది ఉంది కదా, అదంతా పోయే వరకు దీనిపైన మూత పెట్టేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి, పైన వాటర్ కూడా మనకు తగ్గుతూ ఉంటాం అన్నమాట. చూడండి, వాటర్ అనేవి మొత్తం ఇంకిపోయినవి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ వాటర్ కూడా ఏమీ లేవు. చూడండి, మన కర్రీ కూడా దాదాపు రెడీ అయిపోయింది. మంచి అడుగు నుంచి మాడిపోకుండా ఉండడానికి అలా కలుపుతూ ఉండండి. చూడండి, వక్క ఉడికిందా లేదని అలా నేను చుంచి చూస్తున్నాను. ఉడికిపోయిందండి కర్రీ అయితే. చూస్తున్నారు కదా, ఆ ఎసరు అనేది ఉంది కదా, అదంతా దగ్గరకు వచ్చే వరకు ఉంచండి, ఎందుకంటే లేకపోతే నీరు వస్తుంది మన కర్రీ అనేది. టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా వట్టిగా చేసుకొని తినండి. చపాతీలు వరి రొట్టె వేసుకుంటే అయితే మస్తు ఉంటుంది చపాతీల కంటే. వరి రొట్టె మీదకి అయితే సొరకాయ కర్రీ సూపర్గా ఉంటుంది, ఆ కాంబినేషన్ వేరు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో అయితే కొత్తిమీర అయితే వేస్తున్నా. కొత్తిమీర వేసి ఒక 5 minutes ఉంచితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
హెల్త్కి అయితే చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా, మా పిల్లలు అయితే సొరకాయ కర్రీ అయితే ఇష్టంగా తింటారు. ఆలు కర్రీ ఎంత ఇష్టంగా తింటారో సొరకాయ కర్రీ కూడా అంతే ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ పిల్లలకు ఇలాంటి హెల్తీ ఫుడ్ అండి చాలా, కాబట్టి ఇలాంటి చేసి పెట్టండి. చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. ఇక లైక్ కూడా కొట్టుల్లి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, దీన్ని వరి రొట్టెలో తింటే మస్తు ఉంటుంది. స్మెల్ అయితే మస్తు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.